కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డిఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ డిఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియలో లోపాలను సవరించకపోతే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. టీచర్స్ కు సంబంధించి మే నెలలోనే అన్నిటిని కూడా అంటే ఈ ట్రాన్స్ఫర్స్ అన్నిటిని కూడా పూర్తి చేస్తామంటున్నారు. మే నెలలో ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు సుమారుగా ఈ 16,347 పోస్టులు ఈ రోజు మనకు డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా వ్యాకెన్సీస్ కనుక్కుండే పని అయితే వాటన్నిటిని కూడా బ్లాక్ చేయకుండానే ఇస్తామని చెప్పి కమిషనర్ నేను చెప్పినారు, మంచి మాట. అయితే బ్లాక్ చేయకుండా ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఇచ్చినప్పుడు కంప్లీట్గా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో రిమోట్లో ఉండేటువంటి స్కూల్స్ అన్నీ కూడా 16,347 పోస్టులకు సంబంధించి రిమోట్ స్కూల్స్ అన్నీ కూడా వ్యాకెంట్గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. మరి అవన్నీ కూడా వీళ్ళు సుమారుగా ఆగస్టులోనే సెప్టెంబర్లోనో అంటే ఆగస్టుకు ప్రాసెస్ అయిపోతే ఎప్పుడో సెప్టెంబర్లో నియామకాలు చేసే పని అయితే అప్పుడు దాకా కూడా ఈ స్కూల్స్ నిర్వహించే అవకాశం ఉందా లేదా, అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అంటే ఈ ప్రాసెస్ అంతా కనుక చూస్తుంటే సెప్టెంబర్ దాకా కూడా వీటన్నిటిని కూడా పూర్తి చేయకుండా ఉండడం అంటే అసలు ఈ ప్రాసెస్ని వీళ్ళకి కంప్లీట్ చేయాలన్న ఆలోచన ఉందా? జూన్ లోపలనే నియామకాలు పూర్తి చేసి స్కూల్స్కి ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయాల్సింది పోయి సెప్టెంబర్ దాకా కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తే అసలు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఉన్నట్టుగా కూడా కనిపించట్లా. ఇంకపోతే ప్రధానమైనటువంటి ఇంకొక పాయింట్ కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చెప్తా ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. 11 నెలల క్రితం జూన్ 14వ తారీఖున 2024 సంవత్సరంలో 16,347 పోస్టులకు ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టినారు. కరెక్ట్గా 11 నెలల తర్వాత ఈ రోజుకి కూడా అదే 16,347 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఆ 16,347 వ్యాకెన్సీస్కి సంబంధించి డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నామని చెప్పినారు. ఈ 11 నెలల కాలంలో ఎన్ని వేల మంది రిటైర్ అయి ఉంటారు, ఎన్ని మార్పులు జరుగుంటాయి. అదేవిధంగా ప్రధానంగా జీవో నెంబర్ 117 ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 117 ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో చెప్పించి ప్రతి స్కూల్ని కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా తయారు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు జీవో నెంబర్ 117 తీసుకొని వస్తే దాన్ని ఒక భూతద్దం లాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చెప్పడం 117 జీవోలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు స్పష్టంగా. ఆ 117 జీవోని రద్దు చేస్తామని చెప్పి అందరికీ కూడా ఒక భ్రాంతిని కలిగించినారు. అయితే 117 జీవోని రద్దు చేయకుండా ఆ 117 జీవో ప్లేస్లో కొత్త మెమోని ఒక దాన్ని తీసుకొని ఇచ్చినారు. ఈ మెమో వల్ల ఈరోజు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు విద్యా వ్యవస్థ వెళ్ళిపోతా ఉందంటే నేను కొన్ని పాయింట్స్ మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్స్గా పడిపోయే పరిస్థితి ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త మెమో వల్ల ఏర్పడే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక్క పంచాయతీకి ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్ కానీ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ కానీ పెడతామని చెప్తా ఉన్నారు. మనకున్నటువంటి సుమారుగా 31,000 చిల్లర ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో కేవలం పంచాయతీకి ఒక్క స్కూలే ప్రైమరీ స్కూలే కనుక పెట్టగలిగితే అది మోడల్ ప్రైమరీ స్కూల్ కావచ్చు లేదనుకుంటే బేసిక్ ప్రైమరీ స్కూల్ కావచ్చు. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్గా పడిపోయేదానికి అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇకపోతే రెండవది అసలు అప్పర్ ప్రైమరీ వ్యవస్థనే లేకుండా తీసేస్తామని చెప్తున్నారు. 3,156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిల్లో సుమారుగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే 83% స్కూల్స్లో 6, 7, 8 తరగతులు 60 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారన్నారు. మరి ఈ 83% అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ గానో లేదా ప్రైమరీ స్కూల్స్ గానో పడిపోయేదానికి వారు ఇచ్చినటువంటి మెమో ద్వారా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కేవలం 17% స్కూల్స్ను మాత్రమే హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేస్తామని చెప్పినారు. ఇకపోతే సుమారుగా 5-10 హై స్కూల్ ప్లస్ని ఎక్కడైతే గ్రామీణ విద్యార్థులందరికీ కూడా జూనియర్ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ వ్యవస్థ కానీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హై స్కూల్ ప్లస్ హై స్కూల్లోనే ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న ఆలోచనతో ఆయన హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వస్తే ఆ 510 హై స్కూల్స్ ప్లస్ మొత్తాన్ని కూడా ఈ రోజు రద్దు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించినారు. సుమారుగా మనం ఆ రోజు వారందరికీ కూడా 1,800 మంది దాకా పీజీటీలుగా ప్రమోషన్స్ ఇచ్చినాం. వారందరూ కూడా ఈరోజు హై స్కూల్ ప్లస్ల్లో కొనసాగుతూ ఉన్నారు. మరి ఈరోజు 510 హై స్కూల్ ప్లస్ని రద్దు చేస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేస్తే ఈ ఒక్క సంవత్సరం వరకు అందులో 290 హై స్కూల్ ప్లస్లను మాత్రమే కొనసాగిస్తామని చెప్పి మొన్న అది కూడా ఒక డౌట్గా చెప్తా ఉన్నారు. మొత్తానికి మాత్రం ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో ఈ 5-10 హై స్కూల్ ప్లస్లను అందరినీ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా 117 జీవో రద్దు చేసిన దానివల్ల స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్ పొందినటువంటి 8,000 మంది పరిస్థితి కూడా ఈరోజు ప్రశ్నార్థకమైంది. ఈ విధంగా టోటల్గా చూస్తే 19,271 ప్రైమరీ స్కూల్స్ ఉనికిని కోల్పోతా ఉన్నాయి. 3,156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అసలు కనిపించట్లా. 510 హై స్కూల్ ప్లస్లు కనిపించట్లా.
మరి ఈ 8,000 మంది స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్ పొందినటువంటి వీరందరి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఇన్ని మార్పులు జరిగిన తర్వాత, ఇంత ఘోరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత, ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంత డిజాస్టర్స్ లాగా ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కూడా ఒక్క సంవత్సరం క్రితం ఏదైతే మీరు 16,347 పోస్టులు ఉన్నాయి వ్యాకెన్సీస్ అన్నారో, ఈ రోజుకి కూడా మళ్ళీ 16,347 పోస్టులు మాత్రం మీరు ఉన్నాయని చెప్పి వ్యాకెన్సీస్ చూపించి వాటికి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజు ఇస్తే మీరంతా కూడా కట్టుకథల్లాగా కేవలం డిఎస్సి ఎగ్జామినేషన్ వరకు సరిపో, లేకపోతే ఈ లోపలనే కోర్టుల ద్వారా దాన్ని ఆపించడానికి చేసే